కాకినాడ నగర నడిబొడ్డున వార్ప్ రోడ్డు పక్కనే ఉన్న సుబ్బరాజు ఏజెన్సీస్ ఇండియన్ ఆయిల్ బంక్పై కొంతమంది వైకాపా పార్టీకి చెందిన దుండగులు బంకు గుమస్తా సిబ్బందిపై దాడి చేసి సుమారు 10 లక్షల రూపాయల నగదు, బంకులో ఉన్న పెట్రోలు, డీజిల్ దోపిడీ చేసి వెళ్లిపోయారని బంక్ యజమాని పెండున్ రామకృష్ణ ఆరోపించారు. శనివారం స్థానిక సిద్ధార్థ నగర్ సిటీ జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తాను గత కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని, అప్పటి నుండి తనపై వైకాపా నాయకులు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. అయితే తాజాగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగిందని, తమ బంకులో దోపిడీ జరుగుతున్న సమయంలో తమ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేదన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వచ్చి చోద్యం చూశారని, కనీసం దాడిని నిలువరించే ప్రయత్నం చేయలేదని ఆయన ఆరోపించారు. ఆయిల్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత క్యాష్ కౌంటర్ వద్దకు చేరుకుని లోపల ఉన్న నగదు పోలీసులు ఎదుటే ఎత్తుకుపోతున్నా దానిని ఆపే ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు. ఇదంతా ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు రాగిరెడ్డి సుబ్బారావు ఆదేశాల మేరకు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా సజ్దార్ మాట్లాడుతూ వ్యాపార సంస్థలు బంకులపై దాడులకు దిగడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు నేర ప్రవృత్తి అధికం అయిందని తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన కాకినాడ నగరంలో పట్టపగలు బంకుపై దాడి చేసి నగదు, పెట్రోలు దోసుకుపోవడం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హయాంలో మాత్రమే జరిగిందని, దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అంతేకాకుండా అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాయడం దారుణమని, జరిగిన ఘటనపై సంపూర్ణ విచారణ చేపట్టి బాధితులపై చర్యలు తీసుకుని బంక్ యజమానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, జనసేన పార్టీ నాయకులు చిక్కాల దొరబాబు, డేగల వెంకట సతీష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో మొత్తం రక్షణ కరువైంది. అన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాకినాడలోకి వచ్చి వారాహి యాత్రలో కూడా చెప్పారు. జనవాణిలో కూడా ప్రజలు ఆయనకి చెప్పడం జరిగింది. ఈ ఊళ్ళో ఉన్న అధికార ప్రతినిధులు, అధికార పార్టీ యొక్క మనుషుల యొక్క దౌర్జన్యం మరొకసారి రుజువైంది. రామకృష్ణ గారు చాలా క్లియర్గా ఆయన అనుమానాన్ని ఎఫ్ఐఆర్ రూపంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పైన, అధికార పార్టీ పదవుల్లో ఉన్న కూడా పదవిలో ఉన్న కుటుంబ సభ్యుల పైన ఆయన అభియోగం చేశారు. కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు రిజిస్టర్ చేయలేదు. అది జరిగినప్పుడు ఆ ప్రెస్ మీట్లో మీ అందరూ కూడా ఉన్నారు, చూశారు. ఇప్పుడు వరకు కూడా దాన్ని కేసు ఎఫ్ఐఆర్ అయినా ఒప్పుకోవట్లేదు. మేము 4 గంటలకి పర్టికులర్ కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదండి. రాత్రి 1:40 చేశారండి. ఏంటండి, బంకులో ఉన్న ఆయిల్ అది తోడుకుని పట్టుకుపోయి డబ్బులు అది లాక్కుని పోయిన తర్వాత 1 గంటకి అది ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 1 గంటకి వేసారండి. వ్యాపారం మీద ఇప్పుడు ఎవరు కూడా దాడి చేయలేదు. ఆ తొప్పొప్పులు ఎవరు ఉన్నాయో వాళ్ళకి ఇంటర్నల్గా ఉన్నది అనేది తెలుసుకోవాలి తప్ప వ్యాపారాల మీద వచ్చి దౌర్జన్యంతో దానికి పోలీసులు సపోర్ట్ చేయబోతాం అనేది అందరూ కూడా దీన్ని ముట్టగంట కండిషన్ల విషయం. పొద్దున ఎలా చేస్తారు చెప్పండి? వ్యాపారాలు ఎవరైనా చేయాలి, ఏం చేయగలరు చెప్పండి? నచ్చిందల్లా లక్కుపోతాం, నచ్చిందని తీసుకుపోతాం.